మీకు తెలుసా, చాలా మంది మైండ్ కంట్రోల్ అంటే హైపోసిస్ అనుకుంటారు, కానీ అదొక డార్క్ సైకాలజీ. డార్క్ సైకాలజీ అండ్ హైపోసిస్ కి డిఫరెన్స్ ఏంటంటే, హైపోసిస్ అనేది రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంప్లీట్లీ రీసెర్చ్ ని బేస్ చేసుకుని తన రిజల్ట్ అనేది ఇస్తుంది. బట్ డార్క్ సైకాలజీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. డార్క్ సైకాలజీ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ డార్క్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బిహేవియర్. ఇది కంప్లీట్లీ హ్యూమన్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని ద్వారా మనం ఒక పర్సన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అని తెలుసుకోవచ్చు. బట్ చాలా మందికి డౌట్ రావచ్చు, ఫస్ట్ ఒక పర్సన్ని కంట్రోల్ చేయాలి అంటే మనకు మ్యానిపులేషన్ వచ్చి ఉండాలి కదా అని. సో ఫర్ దట్ ఈ వీడియోలో కొన్ని టెక్నిక్స్ చెప్తా. ఆ టెక్నిక్స్ని యూజ్ చేసి మీరు ఎవరి మైండ్ అయినా రీడ్ చేయగలరు. నెంబర్ 1, ద పవర్ ఆఫ్ పాస్. ఇట్ మీన్స్ మీరు ఏదైనా కన్వర్జేషన్లో ఉంటే అవతల వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోతే ఆర్ వాళ్ళు చెప్పేది మీకు నచ్చకపోతే ఆ కన్వర్జేషన్ని ఆపాలి అంటే ఈ టెక్నిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఆ కన్వర్జేషన్ మీకు నచ్చకపోతే ఆ కన్వర్జేషన్లో సైలెంట్ని క్రియేట్ చేయండి. అప్పుడు వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అన్నెసెసరీగా మాట్లాడి చెప్పడం ఆపేస్తారు. నెంబర్ 2, ది మిర్రర్ ఎఫెక్ట్. ఒక పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఈ టెక్నిక్ని యూజ్ చేయండి. ఎవరినైనా మీ వైపు తిప్పుకోవాలి అనుకుంటే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళలా ఇమిటేట్ చేయండి. వాళ్ళు అప్పుడు అన్కాన్షియస్గా మీకు కనెక్ట్ అయిపోతారు. నెంబర్ 3, ఇల్యూజన్ ఆఫ్ చాయిస్. మీరు ఎవరి దగ్గర నుండైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆర్ ఆ ఎక్స్పెక్ట్ చేసింది మీకు ఫేవర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది అని అనిపించాలి, బట్ డిసిషన్ మీ చేతిలో ఉండాలి. ఎలా అంటే, వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇవ్వు, ఆ 2 కూడా నీ ఫేవర్లో ఉండేటట్టు చూసుకో. అప్పుడు నువ్వు అనుకున్నది నీ దగ్గరికి ఆటోమేటిక్గా వస్తుంది. నెంబర్ 4, రివర్స్ గిల్ట్. ఒక్కో సిచ్యువేషన్లో చాలా మంది మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో దీన్ని యూజ్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని బ్లేమ్ చేసినప్పుడు కామ్గా ఉండండి, రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళకి డౌట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఆపేస్తారు. లాస్ట్ 1, ఐ కాంటాక్ట్. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేస్తే ఆ కన్వర్జేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అవతల వాళ్ళు మీతో ఇంకా మాట్లాడాలి అని ఫీల్ అవుతారు. అప్పుడు మీకు ఇంకొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ డార్క్ సైకాలజీ టెక్నిక్స్ కరెక్ట్గా యూజ్ చేస్తే ఎవరినైనా ఇంపాక్ట్ చేయగలం. మైండ్ని కంట్రోల్ చేయడం అనేది ఒక ఆర్ట్. అందులో నువ్వు మాస్టర్ చేయాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, లేకపోతే నేను నీకు మళ్ళీ కనిపించకపోవచ్చు.